సార్ యానాదయ్య గారు, టీటీడీలో బోర్డులో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి మీరు. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఘటన జరగకూడదు, కానీ జరిగింది. ఎక్కడ లోపం ఉంది? పోనీ ఇప్పటికైనా ఏమన్నా కళ్ళు తెరిచి ఈ తప్పు ఇలా జరిగిందని మాట్లాడే వ్యక్తిత్వమైనా కలిగి ఉన్నారా ఈ పాలకులు? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి నమస్కారం. ఓం నమో వెంకటేశయ్య. ఇది చాలా దుర్భరమైనటువంటి సన్నివేశం, సంఘటన. అత్యంత ప్రపంచంలోనే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ విధంగా ప్రాణాలు పోగొట్టు దేవుణ్ణి చూసి తరించాలనే ఆశతో వచ్చినటువంటి భక్తులు, పరమ భక్తుల్ని ఈరోజు ప్రాణాలు పోవడం చాలా బాధాకరమైనటువంటి, తట్టుకోలేనటువంటి అంశం. ఆ భగవంతుడికి మచ్చ తెచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుండదు వీళ్ళు. కేవలం పాలక వర్గము, అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇది జరిగింది. దీనికి ఎవరు సాకు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు తప్పించుకునే దానికోసం హోంమంత్రి గారు అప్పుడే మాట్లాడుతున్నారు, ఏమన్నా కుట్రకోణం ఉందని. మీరు కుట్రకోణము కావాలనే ప్రజలు చనిపోవాలని చేసి భక్తులు చావాలని చేశారా? ఇంకొక విషయం, చైర్మన్ గారు నాకు ముందే తెలుసు ఏదో జరుగుతుంది. మరి నీకు ముందే తెలిసినప్పుడు, ఒక చైర్మన్ అంటే పాలనా అధ్యక్షుడివి, నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినావు? అర్థం కావట్లేదు. చైర్మన్ గారే డైరెక్ట్ గా ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసు అని అంటున్నారంటే ఏం జరగబోతుందో అంటే వాళ్ళ నిర్లక్ష్యము, వాళ్ళ చేతగానితనం, వాళ్ళ అసమర్థత వాళ్ళు ఒప్పుకుంటున్నారా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఒకటి ఈశ్వర్ గారు, ముందే నాకు తెలుసు, నేను అధికారుల దగ్గర కూడా మాట్లాడినా ఏదో జరుగుతుందని. మరి నువ్వు కాలజ్ఞానివి, ముందే తెలిసిన జ్ఞానివి, దాన్ని పరిష్కరించి భక్తులను కాపాడాలనే కదా. ఆ భగవంతుని సన్నిధిలో వచ్చే భక్తులకు సేవ చేయమని నీకు ఆ పదవి ఇస్తే, నువ్వు టీటీడీ సేవకుడు మాదిరైపోయి వదిలేసి టీడీపీ సేవకుడు మాది తయారైపోయి ఈ పొద్దు వాళ్ళే చనిపోయినట్టు, వాళ్ళ కర్మ వాళ్ళ నెత్తిన పడినట్టు మాట్లాడేటటువంటి, తప్పించుకొని మాట్లాడేటటువంటి తత్వం చూస్తే చాలా బాధాకరము. ప్రధానమైనటువంటి కారణము, ఈరోజు చనిపోవడానికి కారణము టీటీడీ పాలక వర్గము తీసుకున్నటువంటి, అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయము. ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇంతకుముందు మేము మా పాలనలో కానీ, అంతకుముందు పాలనలో కానీ చాలా సార్లు కూడా ఈ మన వైకుంఠ ఏకాదశి రావడము, ఆ వైకుంఠ వాకిటి ద్వారా భగవంతుని చూడాలనేటటువంటి భక్తుల యొక్క కోరిక మేరకు దాన్ని 10 రోజులకు ముందు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఉన్నింది. ఆ తర్వాత 10 రోజుల వరకు పెంచినప్పుడు కూడా వీళ్ళు నానా రకాలు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు, ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే, సర్వదర్శనాన్ని ఎప్పుడు కూడా తీసేయకూడదు. భగవంతునికి ఎప్పుడైనా సర్వదర్శనంలో వచ్చే భక్తుడే పవిత్రమైనటువంటి భక్తుడు. అతను ఎన్ని కష్టాలకు వచ్చినా సరే, ఎప్పుడైనా సరే ఆ భగవంతుని చూడాలని వచ్చేటటువంటి వాళ్ళని ఆపడమే వీళ్ళు చేసినటువంటి పెద్ద పాపము. ఎందుకంటే తిరుమలకు వచ్చి సర్వదర్శనం చేసుకునే వాళ్ళు సర్వదర్శనం చేసుకుంటారు, లేదా శీఘ్రంగా కొంచెం ముందు దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు టోకన్ల ద్వారా తీసుకుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి టైంలో విఐపీలకు తప్ప విఐపీ లెటర్స్ కానీ రికమెండేషన్ చల్లవన్నప్పుడు ఆటోమేటిక్ గా సర్వదర్శనము, టోకన్స్ ఈ రెండే నడుస్తాయి. మరి సర్వదర్శనాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకి? తిరుమలకు వచ్చిన దర్శనం చేసుకొని ఏమో, కింద మీరు టోకన్ తీసుకుంటేనే దర్శనం చేసుకోవాలా? మీరు దేవుని దగ్గరికి వచ్చి ఫ్రీగా వచ్చేసి దర్శనం చేసుకుంటామంటే మేము ఒప్పుకోమనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, నిర్ణయం వల్లనే ఈరోజు సాధారణమైన భక్తులందరూ కూడా వాళ్ళు 1 రోజు కాదు, 2 రోజులు, 3 రోజులు తిరుమలలో క్యూ లైన్లో ఉండైనా ఆ తిరుమల ప్రసాదం తినైనా దేవుని దర్శనం చేసుకునేటువంటి వాళ్ళని అనవసరంగా వీళ్ళు చేసినటువంటి పాపం ఏంటంటే సర్వదర్శనాన్ని ఎత్తేయడం. సర్వదర్శనం ఎత్తేయడం వల్ల సామాన్య భక్తులందరూ టోకన్ ఉంటేనే ఈ 10 రోజుల్లో వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోగలము, లేకపోతే చేసుకోలేమనేటటువంటి భయముతో లక్షలాది మంది ఈరోజు తిరుపతికి రావడము, అక్కడ కన్నా అగసాట్లు పడేసి 9 సెంటర్లో దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చి తొక్కిసలాట జరిగి చనిపోవడం జరిగింది. పోనీ ఆ విధంగా సిస్టమ్ పెట్టారు, మరి లక్షలాది జనాలు వస్తారు, వాళ్ళందరికీ సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చిన వాళ్ళు క్యూ లైన్లో పంపించేసి టోకన్లు ఇవ్వకుండా మీరు నిర్బంధించి పార్కుల్లో పెట్టి గంటల కొద్దీ పెట్టి ఆ టైంలో మీకు కావాల్సిన వాళ్ళకి ఏమేమి టోకన్లు చేసుకోవాలనుకునేది మీరు అందరూ ఎన్ని చేసేసుకొని ఆ తర్వాత భక్తులను ఒక్కసారి గేట్లు తెరిచి, గతంలో చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. రాజమండ్రి పుస్తకాలలో ఆయన వీడియోలు తీసుకునేదానికి, సినిమా షూటింగ్లు తీసుకునేదానికి ఆ మీడియా పిచ్చితో ఇదే విధంగా భక్తులందరినీ ఆపి గేట్లని వేసేసి ఆ రోజు ఆ గేట్లు తెరిచి 29 మందిని
భక్తులను బలికొల్లినటువంటి చరిత్ర మీకు ఉందే. నిన్న నిన్న మరి ఈ రోజు చాలా మంది అధికారులు నిన్న మోడీ గారి పర్యటన, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూస్తూ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారట. బాగా పొగుడుతున్నారా లేదా, మంచిగా గాల్లోకి లేపుతున్నారా లేదా, గతంలో తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి మంచిగా లేపారా లేదా, ఈ నోరు తెరుచుకొని చూసేటటువంటి కార్యక్రమం తప్పిస్తే భక్తుల పైన ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టలేదంటున్నారు. అసలు ఈవో, జేఈఓ, టిటిడి చైర్మన్, బోర్డు మెంబర్లు, మిగతా అధికారులు, విజిలెన్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ అధికారులు ఒకరా ఇద్దరా సార్? మీరున్నప్పుడు కూడా ఇట్లాగా జరిగేది. ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక కోఆర్డినేట్ చేసుకునే కదా చేశారు. ఇంకొకటి ఈశ్వర్ గారు, ఇంకొకటి ఏంటంటే తిరుమలకి రోజుకొచ్చి మినిమము 70,000 నుంచి 80,000 మంది భక్తులు, 69 నుంచి 70,000 తక్కువ సాధారణ రోజుల్లో కూడా దర్శనానికి వస్తారు. అంటే రోజుకు దాదాపు 1,00,000 మంది పైన తిరుమలకు వచ్చే పరిస్థితి. అంటే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకుని, వైకుంఠ ఏకాదశి అంటే దాదాపు 1,70,000 మంది దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు ఆగడం కానీ, విఐపీలకు హారతి ఇవ్వడం కానీ, దేవుని దగ్గరికి పోవడం కానీ లేకుండా అత్యధిక మంది భక్తులకి వైకుంఠ ద్వారం ద్వారా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేయించాలనేది. కాబట్టి మేము పోయిన సంవత్సరం దాదాపు 2 లక్షలు, ఒక్క రోజులోనే 2 లక్షల మంది దర్శనం చేయించాము. అంటే వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలంటే కేవలం వీళ్ళు, ఇంకొక విషయం మీరు చూసినా లేదు, ఆ చైర్మన్ గారు కానీ వాళ్ళు నిద్ర లేచే ప్రెస్ మీట్ ను పెట్టేసి మేము సాధారణ భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, మేము సాధారణ ఏమి ఇచ్చాము, సాధారణ భక్తుడు ఎవరిని, సాధారణ భక్తుని నిర్బంధించి టోకన్ తీసుకోమని పెట్టింది మీరు. సాధారణ భక్తుడు అంటే ఎవరు? సర్వదర్శనం. ఆయన పోతారు, తిరుమలకు పోతారు, ఏదో ఒక లైన్ లో ఉంటారు, దర్శనం ఏదో టయానికి ఎప్పుడు వదిలితే అప్పుడు పోతారు, దర్శనం చేసుకుంటారు. వాళ్ళని అడ్డగించాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ ఏ దేవుని దగ్గర కూడా ఉండకూడదు. సాధారణ దర్శనం, సర్వదర్శనం అనేది మహా పవిత్రమైనటువంటి దర్శనము. దాన్ని ఆపడమే వీళ్ళు చేసిన పాపం. సర్వదర్శనం ఎత్తేయడం వల్ల లక్షలాది మంది భక్తులు ఏమైనారు, సర్వదర్శనం పోకుండా ఈ రోజు టోకన్ ఉంటే దర్శనం ఉండడం వల్ల లక్షల మంది వచ్చి అక్కడ క్యూ లైన్ ఇక్కడికి రావడం. ఆ టోకన్ ముందు తీసుకుంటేనే మనకి ఏకాదశి రోజు దర్శనం దొరుకుతుంది, లేదంటే ఏకాదశి దాటిపోతుందేమో అనేటువంటి ఆతృతతో కూడు నీళ్లు లేకుండా అక్కడ దూరి వాళ్ళ ప్రాణాలు ఈ రోజు భగవంతుని దర్శనానికి వచ్చి ప్రాణాలు పోవడానికి కేవలం వీళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయమే. సాధారణ సర్వదర్శనాన్ని తీసేయడం వల్లనే గతంలో ఎప్పుడు కూడా సర్వదర్శనం ఉంటుంది. ఈ విధంగా టోకన్లు వీళ్ళేం కొత్తగా ఏమి, మేము పాలనలో కానీ గతంలో కానీ టోకన్ సిస్టమ్ ఉన్నింది. అన్ని రకాలుగా ఇప్పుడు ఎక్కడైనా అత్యధిక జనం వస్తే నువ్వేదో 89 సెంటర్స్, కనీసం అంటే 3 లక్షల మంది వచ్చి ఉంటారు నిన్న తిరుపతికి. రేపు దర్శనం కోసం టికెట్లు ట్రై చేసే ప్రయత్నం చేసుకునేదానికి. అంతమందికి నువ్వు 9 సెంటర్స్ పెట్టి ఒక్కొక్క సెంటర్ కి 50,000 మంది తోసేస్తే ఏమన్నా గ్రౌండ్ లా ఒక్కసారి దర్శాల్సిన అవసరం ఏముంది? ముందుగానే వచ్చిన వాళ్ళు వదిలేసిండే, టోకన్లు ఇచ్చినంటే ఆ తోపులాట జరగదు కదా. ఎవరో డిఎస్పీ పైకి నెట్టేసే కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్పీ వద్దు, అందరినీ ఒక్కసారిగా వదలదాము, అందరినీ తీసుకెళ్లి బందెల దొడ్లో తోలినట్టుగా, పశువుల కొట్టంలో తోలినట్టుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెడదామని డిఎస్పీ గారు చెప్పారని ఇప్పుడు ఆయన పైకి నెట్టేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. పైగా చింతామోహన్ ఎవరో ఒకరిని బక్రా చేయాలి. ఇక్కడ చూడండి, చింతామోహన్ గారు ఏం మాట్లాడారు, తోపులాట జరగనే లేదంటారు ఆయన. చింతామోహన్ గారు అయితే తోపులాట జరగలేదన్నారు. అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూడండి సార్ ఒకసారి. ఆయన చింతామోహన్ అండి ఎందుకు మాట్లాడతారు? ఆయన పొద్దున్న లేచినంటే ఫోన్లు చేస్తేనే, లెటర్ పెడితేనే ఆయన కావాల్సిన దర్శనాలు ఇవ్వాలి. మాట్లాడితే బానే పోతాయి లెటర్స్, మాట్లాడితే రేపు పొద్దున్నే దర్శనాలు ఇవ్వరు. నాకు చెప్పాల్సింది ఒక విషయం ఉంది, నాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరికీ అర్థమయ్యేలా, చింతామోహన్ గారు మీరు బోర్డు మెంబర్గా ఉన్న సమయంలో కూడా ఈ లెటర్లు పెట్టి దర్శనాలు చేయించుకునే దీనికోసమే ఉన్నారా? ఇప్పుడు అది జరగాలనే తనకి ఎక్కడ అడ్డు అవుతుందనే చంద్రబాబు నాయుడు గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఆయనకు అడిగినప్పుడు దర్శనాలు ఇవ్వకపోతే వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయనకి ఇప్పుడు ఒక ఎంపీకి మాజీ ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు తప్ప ఇప్పుడు అది కాదు కదా. తిరుపతిలో ఉన్నాడు ఆయన వ్యాపార సంస్థ మాదిరి చేసుకోవాలా? టీటీడీ మీద కానీ ప్రభుత్వం టీటీడీ మీద మాట్లాడితే రేపు పొద్దునే దర్శనాలు ఉండవు. కాబట్టి ఆయన ఎందుకు మాట్లాడతారు? రెండోది కాంగ్రెస్ ఇప్పుడు తోక పార్టీ అయిపోయింది కదా, తెలుగుదేశం పార్టీ తోక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయింది. ఈ రోజు ఒక్కటి సిగ్గుమాలిన పని అండి, తిరుమల టీటీడీ దేవస్థానానికి సంబంధించిన దానిపైన రాజకీయాలు మాట్లాడకూడదు. వాళ్ళైనా నేనైనా ఎవరిమైనా జరిగిన ఫ్యాక్ట్ ఏంది, దీనికి ప్రధాన కారణం ఏమి? దీనికంటే ఎప్పుడైనా వైకుంఠ ఏకాదశికి ముందు పాలకవర్గం సమావేశం జరుగుతుంది. ఆ పాలకవర్గంలో ఏమేమి సిస్టమ్ చేయాలి, ఏ విధంగా తీసుకోవాలి,
వచ్చేటటువంటి భక్తులకు ఏ విధమైన వసతి కల్పించాలా, ఏ విధంగా మనం డివైడ్ చేసి జనాలని మనం దేవుని దర్శనం ఎక్కువ మందికి చేపించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఒక తీర్మానం చేసి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునే ప్రధాన పాత్ర ఎవరిది? చైర్మన్ గారిది, ఈఓ గారిది, అధికారులది, పాలకవర్గంది. మరి వాళ్ళు చేసినటువంటి తప్పుడు నిర్ణయం వల్లనే కదా ఈరోజు చనిపోయినారు. మరి దీనిపైన దీనికి వారితో పాటు చైర్మన్, ఈఓ గారితో పాటు లోకల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూర్చొని ఒక కమిటీ వేసుకొని కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏ విధంగా మనం క్యూ లైన్ పెట్టాలి, ఏ విధంగా టోకన్లు ఇస్తామా లేదా ఫ్రీగా వదిలేద్దామా, ఏం చేయాలనేది. వీళ్ళు 20 రోజుల ముందు నుంచే రోజు ప్రెస్ మీట్ పెట్టి చైర్మన్ గారు Yes. ఊకదంపుడు ప్రసంగాలు చేసి మేము సామాన్య భక్తులకి పెద్ద పీటేశాము, మీరు లక్షలాదిగా తరలి రండి, మీకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినాం, భోజనాలు, నీళ్లు, టిఫిన్, మిమ్మల్ని కుర్చీలోంచి కదలకుండా మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకుపోయేటటువంటి ఏర్పాట్లన్నీ చేశామని రోజు వాళ్ళ సొంత డబ్బా కొట్టుకొని సొంత మీడియాలో కొట్టుకోవడం వల్లనే సాధారణ భక్తులకు సరైనటువంటిది కల్పించామని చెప్పడం వల్లనే ఈ రోజు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. రైట్ లేదంటే వాళ్ళందరూ కూడా వీళ్ళ సర్వదర్శనం అయితే ఇంత రిస్క్ లేదు కదా. సర్వదర్శనం అయితే వాళ్ళ కారులోనో బస్సులోనో నడుచుకుంటానో పోతారు, పైన పోతారు, వెయిట్ చేస్తారు, క్యూ లైన్ లో పోతారు, పైన కావాల్సినటువంటి వసతి ఉంది, టెంట్లలో షెడ్లలో ఉంటారు, అక్కడ భోజనాలు అక్కడ ఏమేం కావాలో అన్ని ఇస్తారు, సమయాన్ని బట్టి వదులుతారు. ఆ దర్శనం వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోగలిగితే చేసుకుంటారు, లేదంటే ద్వాదశి రోజు దర్శనం లోపల పోయిన వ్యక్తి దర్శనం చేసుకొని భగవంతుడిని అతనికి ఏ టయానికి ఆ భగవంతుడు చూడాలని ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడో ఆ టయానికి దర్శనం చేసుకొస్తారు. వీళ్ళు ఈ రోజు ఆ సర్వదర్శనాన్ని ఎత్తేసి సర్వనాశనం చేసి ప్రతి భక్తుడు మా దగ్గర మేమిచ్చిన టోకన్తో మీరు దర్శనానికి పోవాలి, తిరుమలకు వచ్చినా మీరు ఫ్రీగా వస్తే దర్శనం రాదు, కింద టోకన్ ఉన్నోడికే దర్శనము, తిరుమల దర్శనం టోకన్ లేనోడి దర్శనం లేదనేటటువంటిది బాకాయించి అటువంటి సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఖరీదైనటువంటి వసతులు ఏర్పాటు చేయలేకుండా, కనీసం తాగేదానికి నీళ్లు లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కిలోలో పంపించి ఎందుకు టోకన్లు ఇవ్వలే? విజిలెన్స్ వాళ్ళు, మీ అధికారులు, మీకు సంబంధించిన తెలుగుదేశం భజన బరులు, పచ్చ సొక్కాల వాళ్ళందరూ మీరు నిన్నంతా టోకన్లు వైకుంఠ ఏకాదశి కావాల్సిన టోకన్లని మీరు తీసుకోలేదని నమ్మకం ఏముంది? మొన్న ఆన్లైన్ లో టికెట్లు వదిలితే 3 లక్షల టికెట్లు వదిలితే 30 నిమిషాలు కాదు 30 సెకండ్లు కూడా టికెట్లు దొరకలేదు ఎవరికే కానీ. అవన్నీ ఎట్టపోయినాయి. ఈ రోజు పొద్దున వదలాల్సిన సాయంత్రం వరకు భక్తులు వదలలేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇచ్చినటువంటి టోకన్లు ఎవరు తీసుకున్నారు? ఒక భక్తుడు లోపల పోలేదు. 9 సెంటర్లో వదిలేస్తారంటే 9 సెంటర్లో ఉదయం నుంచి వచ్చినటువంటి టోకన్లన్నీ ఆ టోకన్లు ఏమయ్యాయి? అదొక పెద్ద స్కామ్. ఇప్పుడు దానిపైన కూడా విచారణ జరపాలి. నిజంగా ప్రభుత్వానికి విచారణ జరగకుండా హోంమంత్రి గారు నిస్సిగ్గుగా హోంమంత్రి గారు కనీసం ఇంటిమేషన్ లేకుండా ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు చెప్పడం, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడమేమని మాట్లాడతారు. దీని వెనక కూడా కుట్రుంది. ఏమమ్మా తలకాయండి మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతమంది చనిపోయి, ఇంత తొక్కుసులాట జరిగి, ఇంత పబ్లిక్ జరిగి, ఘోరం జరిగి, తిరుమల చరిత్రలో ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడే గాని చిన్న చిన్న తొక్కిసలాట జరిగే గాని ప్రాణాలు పోయే స్థాయికి ఇంతవరకు రానటువంటి పరిస్థితినే నువ్వు ఈ రోజు ఒక చిన్న తీసేసి దీని వెనక కుట్ర ఉందేమో దానిపైన కూడా విచారణ చేస్తాం. ఎవరిపైన చేయాలి నువ్వు విచారణ? టీటీడీ పాలకవర్గం పైన చేయి, ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళ పైన చేయి, ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యం వల్ల చేయండి. మీరు చేసినటువంటి తప్పుడు వల్ల పేద ప్రజలు, భక్తులు ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి ఆ భగవంతుని చూడాలని వచ్చి చెప్పారు. దీని ఇంకోటి కూడా కారణం ఉంది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆయనతో పెట్టుకున్నాడు ఇంతవరకు చరిత్రలో తప్పించుకున్నాడు లేదు. మీరు చేశారు పాపము.